ఇవాళ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు ఇండియా కూటమి నేతలు. పార్లమెంట్ సమావేశాల్లో 146 మంది ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా ఆందోళనలు చేస్తున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు, ఆమ్ ఆద్మీతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు నిరసనల్లో పాల్గొంటున్నాయి. మరోవైపు ఇండియా కూటమి పిలుపుతో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులు, ముఖ్య నేతలు ధర్నాకు అటెండ్ కానున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా జరగనుంది. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్, డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, 143 మంది ఎంపీల సస్పెన్షన్ ను ఇండియా కూటమి పక్షాలంతా సీరియస్ గా తీసుకున్నాయి. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు నిన్నటితో ముగిసినప్పటికీ ముందస్తుగానే ఈ నెల 20 ఈ రోజు దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని మొన్న జరిగినటువంటి ఇండియా కూటమి సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీల నేతృత్వంలో దీనికి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాలు అనేది కూడా జరుగుతాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమాల్లో చాలా కీ రోల్ అనేది కూడా పోషిస్తా ఉంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కూడా పిసిసిలకు అలాగే అక్కడ ఉన్నటువంటి కీలక నాయకులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. కీలకంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నిరసన కార్యక్రమాల్లో ముందుండి నడిపించాలనేటువంటి సూచనలు అనేది కూడా అధిష్టానం నుంచి ఉన్నాయి. దీనిలో భాగంగానే ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వేదికగా దీనికి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమంలో కీలక నేతలు ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు ఇతర కీలక నేతలు కేసీ వేణుగోపాల్ లాంటి నాయకులతో పాటు ఇండియా కూటమికి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే పిలుపునిచ్చారు. చాలా సీరియస్ ఇష్యూగా తీసుకున్నారు దీన్ని. 143 మంది ఎంపీల సస్పెన్షన్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఇది ఒక సెషన్ లో ఇంత స్థాయిలో ఎప్పుడు కూడా ఎంపీల పైన సస్పెన్షన్ వేట్ అనేది కూడా పడలేదు. కానీ ఆ ఇష్యూకి సంబంధించి కేవలం పార్లమెంట్ భద్రతకు సంబంధించినటువంటి వైఫల్యానికి సంబంధించిన అంశాన్ని లేవనెత్తడము, హోంమంత్రి సమాధానం చెప్పాలి అనేటువంటి డిమాండ్ పైన చర్చ జరపాలి అనేటువంటి డిమాండ్ పైన ఆందోళన చేసినటువంటి ఎంపీల పట్ల మోడీ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు కావచ్చు, బుల్డోజ్ చేసే విధంగా ఎంపీలు ఎవరైతే నినాదాలు చేశారో పార్లమెంట్ లో వారిపైన చర్యలు తీసుకుంటూ సస్పెన్షన్ వేయడము, వారి పట్ల చాలా దారుణంగా వ్యవహరించారు అనేటువంటి కామెంట్స్ కూడా వినపడతా ఉన్నాయి. సస్పెండ్ అయిన ఎంపీలకి రెగ్యులర్ గా వచ్చేటువంటి లాబీలోకి ఎంట్రీ కూడా లేకుండా చేయడం కావచ్చు, వారి ఛాంబర్ లోకి వెళ్లకుండా అడ్డుకునేటువంటి వాటికి సంబంధించినటువంటి సర్క్యులర్ రిలీజ్ చేయడము, వాటికి సంబంధించినటువంటి జీతభత్యాలను కూడా కట్ చేస్తూ నిర్ణయం అనేది కూడా తీసుకోవడం పట్ల తీవ్ర విమర్శలు అనేది కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. దాంతో పాటు కొన్ని వివాదాస్పదమైనటువంటి బిల్లులను వాళ్ళు పాస్ చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీల పైన సస్పెన్షన్ వేటు వేశారనేటువంటి ఆరోపణలు కూడా ఇండియా కూటమికి సంబంధించిన నేతలు చేస్తా ఉన్నారు. దాన్ని నిరసిస్తూనే ఈ రోజు ఈ దేశవ్యాప్త ఆందోళనకి పిలుపునిచ్చారు. దీన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా భావిస్తా ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో ఎంపీల సస్పెన్షన్ పైన కావచ్చు, అలాగే పార్లమెంట్ లోపల జరిగినటువంటి దాడి అంశాన్ని కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈ రోజు జంతర్ మంతర్ వేదికగా ఈ ధర్నాకైతే పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రాల్లో కూడా అన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో, పట్టణాల్లో వీటికి సంబంధించినటువంటి ఆందోళనలు చేయాలంటూ కూడా ఇప్పటికే పిలుపునిచ్చారు. దానికి సంబంధించి కూడా నాయకుల్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అపర్ణ.